వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి. ప్రతిరోజు మీరు మెచ్చే వంటల్ని అందిస్తూ మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వెరైటీస్ తో సిద్ధంగా ఉంది. మరి చూద్దాం ఇవాళ మన ప్రోగ్రామ్ లోని వెరైటీస్ ఏంటో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ రోజు వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దాం రాజు గారు. ఓకేనండి. ఓకే, సో సుమిత్ర గారు మెయిల్ చేశారు రాజు గారు హైదరాబాద్ నుంచి. జనరల్ గా పన్నీర్ తో మనం ఎక్కువ అంటే గ్రేవీ ఐటమ్స్, కర్రీస్ ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా. అవునండి. సో అలా కాకుండా కొంచెం డ్రైగా అంటే పన్నీర్ తో ఏదైనా కాంబినేషన్ లో ఏదైనా వెరైటీ చేసి చూపించమని అడుగుతున్నారు. కాంబినేషన్ లో డ్రై టైప్ లో కావాలి. డ్రై టైప్ లో ఏది ఎనీ కాంబినేషన్. సో కొంచెం ఏదైనా ఘాటుగా ఉండేది అయితేనే బాగుంటుంది. అంటే కాంబినేషన్ మనకు పన్నీర్ అనేది కొంచెం చప్పగా ఉంటుంది కదా. అంటే ఎలా అదేనా మసాలా ఫ్లేవరా మీరు అనేది? లేదు, మేతి కాంబినేషన్ తీసుకుందాం. ఆకుకూర కాంబినేషన్ లో ఫ్రై ఐటమ్ చేద్దామండి. ఓ బాగుంటుందా? బాగుంటుంది. అంటే సైడ్ డిష్ గా కానీ లేకపోతే చపాతీలు, రోటీస్ లాంటి వాటికి చాలా బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటి మేతి పన్నీర్ ఫ్రై ఇది? ఎస్. ఓకే అండి, మరి మేతి పన్నీర్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మేతి పన్నీర్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన మెంతి కూర 1 కప్పు, పన్నీర్ ముక్కలు 200 గ్రాములు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కసూరి మేతి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఇది చాలా ఫాస్ట్ గా అలాగే చాలా ఈజీగా కూడా చేసేసుకుంటాం. జనరల్ గా మనం పన్నీర్ తో కర్రీస్ లా చేసుకుంటున్నా పేస్ట్ అవి ముందే చేసుకుంటాం కాబట్టి మనకి అవి ఫాస్ట్ గానే అయిపోతాయి. ఇంకా కొంచెం డ్రైగా చేసుకుంటాం కాబట్టి ఇంకో ఫాస్ట్ గా. కొద్దిగా జీలకర్ర మనం వేసుకున్న తర్వాత, సో జీలకర్ర తర్వాత సన్నగా తరిగిన అల్లం, ఓకే, తరిగిన వెల్లుల్లి, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, ఓకే, సో పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. ఓకే, కొంచెం డ్రైగా ఇస్తున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి కొంచెం నేను ఇలా ముక్కలుగా వేసాను. సో కావాలనుకుంటే కొంచెం పేస్ట్ లా కూడా వేసుకోవచ్చు. అలా అయినా బాగానే ఉంటుంది. ఓకే ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత మెంతి కూర అండి. ఓకే, సో చాయిస్ మనది, చిన్నదైనా పెద్ద మెంతి కూర అయినా ఏదైనా వాడుకోవచ్చు. యాక్చువల్గా ఆకుకూరతో అంటే ఇంకా ఫాస్ట్ గా అయిపోతుందేమో కదా. అంటే వెజిటబుల్స్ కాంబినేషన్ లో ఫ్రై లా చేస్తే కొద్దిగా టైం పడుతుందేమో వెజిటబుల్స్ వేగడానికి. సో ఇక్కడ పన్నీర్ మనకు పెద్దగా వేయించాల్సిన అవసరం లేదు కాబట్టి ఫాస్ట్ గానే అయిపోతుంది. సో అండ్ ఆకుకూర కూడా మనకి బాగానే ఫాస్ట్ గా మగ్గుతుంది కాబట్టి చాలా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు కదా. సో కొంచెం మనకి మెంతి వేగాలండి. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: కళ్ళజోడు అద్దాలు జిడ్డు మురికి పట్టినట్లయితే 1 డ్రాప్ వెనిగర్ వేసి తుడవాలి. ఇలా చేసినట్లయితే కళ్ళజోడు అద్దాలు మురికిపోయి స్పష్టంగా కనిపిస్తాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. నెక్స్ట్ ఏం వేసుకుందాం? సో ఇప్పుడు సరిపడా ఉప్పు. సో మనకి పన్నీర్ అనేది చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి దానికి మెంతి అయితేనే చాలా బాగా సూట్ అవుతుంది అనుకుంటా కదా. ఎస్ అండి. కారం, మళ్ళీ ఇప్పుడు చుక్క కూర లాంటివి ఏమైనా యాడ్ చేసినా అది కొంచెం జిగురులా వచ్చేస్తుందేమో. జిగురులా వస్తుంది. సో అంటే కొంచెం పులుపు అనేది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఇలా మరీ పూర్తి డ్రైగా రాదు అనుకుంటా. డ్రైగా రాదు. సో పసుపు కొంచెం పొడి పొడిలాడుతూ అట్లా వేపుడులాగా ఉండాలి అంటే మనకి ఇలా తోటకూర కానీ లేదా పుదీనా కానీ కొత్తిమీర అలాంటివి వేసేసుకోవచ్చు. సో పన్నీర్ ముక్కలు. ఓకే, సో కర్రీ కంటే కూడా కొంచెం చిన్న కట్ చేస్తున్నాం. మరి ఎక్కువ పెద్దగా ఉన్నా అంటే ఎంత ఈ ఫ్లేవర్ దానికి పట్టినా కొంచెం ఇది తెలుస్తూ ఉంటుంది కదా. అంత కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి ఇలా చిన్న సైజ్ అయితే బాగుంటుంది. మొత్తం వాటికి కోటింగ్ లా పట్టేసింది మేతి అంతా. సో ఇక్కడ కొంచెం మనం సిమ్ లో పెట్టేసి ఓకే
కొద్దిగా కస్తూరి మేతి. మేతి ఫ్లేవరే చాలా బాగా వస్తుంది. ఎస్, సో రెడీ అండి. ఇది యాక్చువల్గా మనం కొంచెం స్నాక్లా కూడా తినేయచ్చేమో కదా. అండ్ చపాతీ లాంటి వాటిలో పెట్టుకొని తిన్నా చక్కగా అలా ఒక్కొక్క పన్నీర్ ముక్క ఒక్కొక్క దీంట్లో బాగుంటుంది మనకి. చపాతీకి చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. సో కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, రెడీ. నైస్. చాలా మెంతి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అవునండి. ఓకే అండి, మేతి పన్నీర్ ఫ్రై రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేతి పన్నీర్ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన మెంతి కూర వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, పన్నీర్ ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేతి పన్నీర్ ఫ్రై రెడీ. తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు. టేస్టీగా ఉంది. పన్నీర్ మీరు అన్నట్టుగా స్నాక్ లా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు, తినొచ్చు. ఆ పన్నీర్ కి కూడా మొత్తం మేతి కోటింగ్ అనేది బాగా పట్టేసింది. అండ్ కొంచెం ఫ్రై కదా, ఆ పైన లేయర్ అంతా కొద్దిగా ఫ్రై అయినట్టు చాలా టేస్టీగా ఉంది. అంటే మనకి కొంచెం కూడా మనం అది కస్తూరి మేతి కూడా యాడ్ చేసాం కదా, అది కూడా బాగా తెలుస్తుంది. సో ఇది యాక్చువల్గా అంటే చపాతీల్లోకి లేదా ఇలా పప్పుచారు ఆర్ రసం సైడ్ లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అవునండి. సో చూసారు కదండి, చాలా సింపుల్ రెసిపీ, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. బాత్రూమ్ టైల్స్ ఆవిరి పట్టి జిడ్డుగా ఉన్నట్లయితే షాంపూ వాటర్తో వాష్ చేసి పొడి బట్టతో తుడవాలి. ఇలా చేసినట్లయితే టైల్స్ క్లీన్ అవుతాయి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో మేతి పన్నీర్ ఫ్రై తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా టేస్టీ అండ్ వెరైటీ వంట నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం వెరైటీ అండ్ టేస్టీ బజ్జీలు చూడబోతున్నామండి. అవేంటంటే ఆలు మిర్చి బజ్జీ. మరి ఈ బజ్జీ తయారీ విధానం ఎలాగో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే, సో ఇప్పుడు ఆలు మిర్చి బజ్జీ. అవునండి. మనకి ఆలు బజ్జీ సపరేట్ గా తింటాము, మిర్చి బజ్జీ సపరేట్ గా తింటాము. ఈ రెండింటి కాంబినేషన్ బజ్జీ ఏమిటి? ఇది కొంచెం డిఫరెంట్ గా బాగుంటుంది. సో ఇక్కడ ఆలు అనేది మనం స్టఫింగ్ యూజ్ చేస్తాం. మనం జనరల్ గా మిర్చి బజ్జీ చేసుకున్న తర్వాత దాంట్లో ఇట్లా ఉల్లిపాయలు ఇవన్నీ స్టఫ్ చేసుకుంటాం కట్ చేసి. సో ఇది ముందుగానే పూతపిండిలో మనం డిప్ చేయకంటే ముందే స్టఫింగ్ చేసుకొని తర్వాత పూతపిండిలో ముంచి డీప్ ఫ్రై చేసుకుంటాం. ఓకే ఓకే. కొంచెం అంటే మామూలు మిర్చి బజ్జీలు మనం తినే కన్నా కూడా దీంట్లో ఏంటంటే ఒక్కటి లేదా రెండు తింటే చాలా ఫుల్ గా అయిపోతుంది. అంటే స్టఫింగ్ కూడా ఉంటుంది కాబట్టి సో చాలా బాగా వస్తుంది. ఓకే ఓకే అండి, మరి ఆలు మిర్చి బజ్జీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆలు మిర్చి బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బజ్జీ మిరపకాయలు 4, ఉడికించిన బంగాళాదుంపలు 2, శనగపిండి 2 కప్పులు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, వాము 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, చింతపండు గుజ్జు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మనం రెగ్యులర్గా యూజ్ చేసే బజ్జీ మిరపకాయలు కాకుండా ఇంకొంచెం లావుగా వస్తాయండి. సో ఇవైతే బాగుంటుంది మనకి. సో ఇవి కూడా దొరుకుతాయి మనకి. బజ్జీ మిరపకాయలోనే మనకు కొంచెం పెద్ద సైజ్ ఉంటుంది. సైజులో పెద్దగా ఉంటుంది, కొంచెం లావుగా కూడా ఉంటాయి. ఓకే. సో వీటిని తీసుకొని మనం ఇలా పొడవుగా ఘాటు పెట్టేసి మధ్యలో గింజలు తీసేసుకోవాలి. ఓకే. సో ఇలా గింజలు తీసేసి మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. అలాగే కొంచెం ఈ కార్నర్ కూడా కట్ చేస్తే బాగుంటుంది. ఓకే.
సో ఇవి నేను ముందుగా రెడీ చేసి పెట్టాను. సో తర్వాత సో మనం మామూలుగా మసాలా పెట్టుకుంటాం కదా, సో ఇలా బంగాళదుంప కాకుండా రెగ్యులర్గా చేసుకునేది ఉట్టి మిరపకాయలు ఇట్లా చింతపండు అది చేసి, సో అది రెడీ చేసుకున్నాం. దీనికి అది కూడా ఉంటే బాగుంటుందా? ఎస్. సో ఒక బౌల్లో కొంచెం మనకి ఎక్కువ టేస్టీగా కావాలంటే ఇవన్నీ చేసుకోవాలి, లేదంటే ఆలు స్టఫింగ్ అయినా బాగా ఉంటుంది. కాకపోతే ఆలుది కూడా కొంచెం కమ్మగా అలా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఈ పులుపు అదంతా యాడ్ అయితేనే టేస్ట్ అనేది బాగా వస్తుందేమో కదా. సో దీంట్లో కొద్దిగా వాము, శనగపిండి కూడా యాడ్ చేస్తారు, శనగపిండి కూడా యాడ్ చేస్తారు. అలాగే కొద్దిగా ఉప్పు. ఓకే. శనగపిండి ఎందుకు రాజు గారు? అంటే అది ఇట్లా కొంచెం బేస్ లా వస్తుంది, అంటే కొంచెం బాగా అతుక్కుంటుంటానుక. ఎస్. సో మీకు తినేప్పుడు ఆ పచ్చితనం అనేది ఏమీ తెలియదండి శనగపిండి తాలూకు. అదే వేగిపోతుంది కదా. ఎస్. చింతపండు కూడా ఉంది కదా, బాగుంటుంది. ఓకే. సో దీంట్లో ఉడికించిన బంగాళదుంపను ఇలా మెదిపి పెట్టుకున్నాం. సో దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా కొత్తిమీర, ఇక్కడ కూడా సరిపడా ఉప్పు, సో కొద్దిగా కారం అండి. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. సో ఇది మనకు స్టఫ్ ఉంది. సో మనకి అదంతా రెడీ చేసేసుకుంటే మనము సో ఇంకా మన చాయిస్ని బట్టి అన్ని ఏదైనా ఉడికించేసుకొని ఇట్లా కలిపేసేసుకోవచ్చేమో కదా డైరెక్ట్గా. అవునండి. ఓకే. ఓకే. స్టఫ్ కూడా రెడీ అయిపోయింది. స్టఫింగ్ కూడా పక్కన పెట్టేసి సో ఇప్పుడు బ్యాటర్ రెడీ చేసుకుందాం. ఓకే. సో దీంట్లో శనగపిండి, వాము, తినే సోడా అండి, చిటికెడు అయితే సరిపోద్ది. సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో మనం పూతపిండిలో వేసుకుంటున్నామా ఇది? అవునండి. సో నూనె కూడా వేడి పెట్టేసుకున్నాం. సో రెగ్యులర్గా మనం మిరపకాయ బజ్జీ చేసుకుంటాం కదండి, సో అలా మనం జారుగా కలిపేసుకోవాలి. ఓకే. సో సరిపడా చూసుకొని కొంచెం మనకి ఆ మిర్చి మునిగి తీస్తే అది అంటే ఎక్కువ దానికి స్టఫింగ్ అంటుకోకుండా అలా. ఎస్. సో కొంచెం దానికి బాగా పైన పట్టుకునేట్టుగా ఉండాలి. సో మరి ఎక్కువగా లూజ్ చేస్తే అది పల్చగా వస్తుంది. మనకి అంతా అంటే మిరపకాయ కనిపిస్తూ ఉంటుంది. అంటే కొన్ని రకాల బజ్జీల్లో అలా మనకి మిరపకాయ కనిపించినా బాగానే ఉంటుంది కదా, దీనికైతే టోటల్ కవర్ అయితే బాగుంటుంది కదా. లోపల ఆల్రెడీ స్టఫింగ్ ఉంటుంది, అదే మళ్ళీ బయటకు వచ్చేది బాగుంటుంది. సరే రాజు గారు, మీరు అది కలిపేస్తుండండి, మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ఫ్లాస్క్లో కోడిగుడ్డు పెంకులు వేసి కొద్దిగా వాటర్ పోసి షేక్ చేయాలి. ఇలా చేసినట్లయితే ఫ్లాస్క్ క్లీన్ అయి కొత్త దానిలా మెరుస్తూ ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? సో అన్ని రెడీగా ఉన్నాయి. సో ముందుగా మనం ఈ మిరపకాయల్లో సో మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, చింతపండు పేస్ట్. సో అంచులకు బాగా పట్టేట్టుగా అప్లై చేసేసుకోవాలి. యాక్చువల్గా అంటే కొన్ని మిరపకాయ బజ్జీలు ఓన్లీ ఈ పేస్ట్ పెట్టి కూడా ఫ్రై చేసేసి జనరల్గా అలాగే ఫ్రై చేసి ఇస్తూ ఉంటుంది, మసాలా అనేది ఉంటుంది కదా. సో ఇప్పుడు వీటిలో సో బంగాళదుంప మిశ్రమం, ఓకే,
ఓకే. సో ఇలా స్టఫ్ చేసి ఓకే రెడీగా పెట్టేసుకోవాలి. కొంచెం స్టఫింగ్ ఎక్కువే మనం పెట్టుకోవాలన్నమాట. అవునండి. స్టఫింగ్ మనం మార్చుకోవాలనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా వెజిటబుల్స్ అవి సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు ఈ మిరపకాయ ఉంది దీంట్లో. సో మొత్తం బాగా పట్టేసుకోవాలి అన్ని వైపులా. సో అప్పుడైతే మనకి చక్కగా స్టఫింగ్ అది కూడా బయటికి రాకుండా క్లోజ్ అయిపోయి బాగుంటుందండి. అంటే ప్లెయిన్గా స్టఫింగ్ ఏం లేనప్పుడు యాక్చువల్గా ముంచి తీసేటప్పుడు దానికి కొంచెం ఇది తీసేస్తూ ఉంటారు కదా, అంటే కొద్దిగా మిరపకాయ కూడా లోపల కొంచెం బాగా వేగుతుంది అని చెప్పేసి. సో ఇక్కడ మనకు అవసరం లేదు. సో మధ్యలో స్టఫింగ్ ఉంది, అలాగే చింతపండు కూడా పేస్ట్ కూడా పెట్టుకున్నాం కదండి. అంటే యాక్చువల్గా గ్యాప్ వదిలినా మళ్ళీ ఆ స్టఫింగ్ ఏమన్నా బయటకు వచ్చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి మనకి. చాలా పెద్ద సైజులో ఉన్నాయి ఇవి. యాక్చువల్గా ఫుల్ డిప్ అయింది కాబట్టి మనకి చక్కగా అంటే కొంచెం కలర్ వచ్చిన తర్వాత అప్పుడు తిప్పుకుంటే ఆ పూతపిండి అనేది డిస్టర్బ్ అవ్వకుండా బాగుంటుంది కదా. కొంచెం అంటే పూతపిండి మనం కొంచెం గట్టిగానే కలిపాం కాబట్టి కొంచెం స్లో ఫైర్ లో అవుతే బాగుంటుంది. ఓకే. ఈలోగా కార్వింగ్ చేసేస్తారా? ఓకేనండి. సో జస్ట్ ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. ఓకే. కొంచెం వీటికి పెద్ద సైజ్ మూకుళ్ళు పెట్టుకుంటే బాగుంటుందేమో. కొద్ది ప్లేస్ ఎక్కువ పడుతుంది కదా. ఓకే. సో ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత సో ఒకవైపు ఇలా స్లాంట్ అండ్ స్లాంట్ కట్స్ ఇస్తున్నాను. సో ఒక వీల్లా వస్తుంది ఇలా పాయింటెడ్గా. ఇది నైఫ్ తోనే కట్ చేసుకోవాలా రాజు గారు? అవునండి. అంటే గ్రూవర్ తో అలా గ్రూవర్ తో మనకి స్ట్రైట్ గా వస్తాయి, క్లాస్ గా రాదండి. ఇది తీసేద్దాం. తీసేయచ్చు. Nice. రౌండ్ గా జస్ట్ మనం అరేంజ్ చేసేస్తాం. ప్లేట్ అవి డెకరేట్ చేసుకోవడానికి ఇలాంటి కార్వింగ్స్ బాగుంటాయి. ఒకసారి కట్ చేసుకుంటే మనకి సేమ్ సైజ్ లో అన్ని స్లైసెస్ వచ్చేస్తాయి. ఎంత కలర్ఫుల్ గా ఉన్న బజ్జీలే చాలా డామినెంట్ గా ఉన్నాయి ప్లేట్ లో. సో బజ్జీలకు ఉన్న స్పెషాలిటీ. ఓకే. ఆలు మిర్చి బజ్జీ రెడీ. ఓకే అండి. సో బజ్జీలు రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు ఆలు మిర్చి బజ్జీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు మిర్చి బజ్జీ తయారు చేసే విధానం: బజ్జీ మిరపకాయలను స్టఫింగ్ కి వీలుగా కట్ చేసి గింజలు లేకుండా తీసి పక్కనుంచాలి. ఒక బౌల్లో చింతపండు గుజ్జు, వాము, శనగపిండి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, కొత్తిమీర, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో శనగపిండి, వాము, వంట సోడా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. బజ్జీ మిరపకాయల్లో చింతపండు మిశ్రమం పూసి ఆలు మిశ్రమం స్టఫ్ చేసుకోవాలి. ఆపై వీటిని పూత పిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆలు మిర్చి బజ్జీ రెడీ. ఓకే అండి. మరి బజ్జీ తయారీ విధానం చూసారు కదా. ఓకే. సో కట్ చేశారా రాజు గారు?
అవునండి. సో ఇలా పీసెస్ లా కట్ చేసుకుని మనం కట్టమిట్టా చట్నీ లేదా పుదీనా చట్నీ అలా సర్వ్ చేసుకుంటే వాటితో చాలా బాగుంటుంది. అదేలేండి, ఉట్టిదో అలా తినాలన్నా కొంచెం కష్టమే మనకి. సో యాక్చువల్గా మనము అప్లై చేసుకున్న చింతపండు గుజ్జు టేస్ట్ ఒకటి, మనము ఈ స్టఫింగ్, ఆలు ఇదంతా కూడా చాలా బాగుంది. అంటే వేరేగా మనకు చట్నీ లేకుండా ఆ చింతపండు ఏదైతే ఉందో సో అది మసాలా మనకు కొంచెం ఆ చట్నీ ఫీల్ అనేది ఇస్తుంది. లేదు అంటే మీరు చెప్పినట్టు కట్ట మీట చట్నీ ఆర్ సాస్ ఎనీథింగ్ దేంతోనైనా కూడా సర్వ్ చేసుకోవచ్చు. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం మరో చిట్కా. చాకు, కత్తెర లాంటివి వాడినప్పుడు వాటిని నిమ్మ చెక్కతో రుద్ది క్లీన్ చేసినట్లయితే అవి షార్ప్నెస్ పోకుండా ఉంటాయి. ఓకే అండి, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా? ఓకే అండి, మరి ఊరించే వంటని చేసి చూపించడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో లేట్ చేయకుండా వాళ్ళిద్దరిని పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. మీ పేరు? హరిణి గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? కుకట్పల్లి నుంచి. కుకట్పల్లి. ఓకే, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటి? అనిత. అనిత గారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? చిక్కడపల్లి నుంచి. కుక్కట్పల్లి, చిక్కడపల్లి. బాగుంది. మీ ఇద్దరికి పరిచయం ఉందా అండి? మా పిన్ని అండి. మీ పిన్ని గారు. ఓకే, సో రెడీయా మరి ఇద్దరు కూడా వంటలు చేసేయడానికి? రెడీ అండి. సో ఫస్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దాము. సో ఈ రోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటి అంటే కాబూలి శనగలు. సో ఈ ఉడికించిన కాబూలి శనగలతో మీరు చక్కగా వంటలు చేయాలన్నమాట. ఓకేనా? సో ఏం చేయొచ్చు ఫాస్ట్గా ఆలోచించి నాకు చెప్పేసేయండి. కర్రీస్ అవ్వచ్చు, అది స్నాక్ ఐటమ్ ఆర్ రైస్ ఐటమ్, ఎనీథింగ్ మీ ఇష్టం. ఓకే, నేను చెనా సోయా మసాలా చేస్తాను. చెన్నా సోయా మసాలా. ఓకే, సో మీల్ మేకర్ కాంబినేషన్. ఓకే, సో ఫస్ట్ చేసేస్తారా వంట మీరు? ఓకే. ఓకే అండి, చెన్నా సోయా మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చెన్నా సోయా మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలి శనగలు 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, మీల్ మేకర్ 1/2 కప్పు, కసూరి మేతి కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, చెన్నా మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి, ఫస్ట్ మనం సైమల్టేనియస్గా వాటర్ పెట్టి మీల్ మేకర్ అందులో వేసుకోవాలి. ఓకే, వాటర్. సో వేడి నీళ్ళల్లో వేస్తారా అవి? వేడి నీళ్ళల్లో వేసి చాలా అందులో కొన్ని సోయా వేసుకోవాలి. వేసానే మొత్తం ఫస్ట్ ఆయిల్. ఓకే, ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు. సో ఇంక ఇందులో పోపు ఏం లేదా? పోపు ఏం లేదండి, మసాలా కర్రీ. మసాలా కర్రీ టైప్లో. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఎక్కువ. నెక్స్ట్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకున్నాను. కలిపాను. ఆనియన్ వేగింది, ఇప్పుడు టమాటో. ఓకే, సో మసాలా కర్రీ అన్నారంటే ఏంటి, ఏమైనా మసాలా పేస్ట్ అది రెడీ చేశారా మీరు? మసాలా పేస్ట్ ఏం లేదండి, కొంచెం మసాలా అంటే ఆ గరం మసాలా ఆ ఫ్లేవర్. ఓకే, ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం గ్రేవీకి. ఏమైనా యాడ్ చేస్తారా ఇందులో? మూత పెడదామా? మూత పెట్టేయండి. ఇప్పుడు టమాటా బాగా బాయిల్ అవ్వాలి. ఇవి తీసేద్దామా బౌల్లోకి? తీసేయాలి. ఆ టమాటా బౌల్ ఇవ్వండి కాదు. సో ఇవి కొంచెం మనం ముందు ఇలా చేసి పెట్టేసుకుంటే మనకి కర్రీలో వేసినప్పుడు ఫ్లేవర్ అది కూడా బాగా పడుతుంది. అవునండి, చూద్దామా ఒకసారి ఇది?
ఒకసారి కలుపుకుందాం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇవి యాడ్ చేసేసుకోవచ్చు. Meal maker. మీల్ మేకర్. ముందు అదంతా వేగి తర్వాత ఇవి వేసినా కదా వాటర్ వేస్తారు, మీరేమిటి ముందే నీళ్లు పోసారు దాంట్లో, అంతేనా? అంటే ఈ వాటర్ లో టమాటో అది ఉడుకుతుంది, మీల్ మేకర్ వేస్తే ఆ వాటర్ లో టమాటో ఫ్లేవర్ అదంతా దీనికి పట్టేస్తుంది. అట్లానా? ఓకే ఓకే. టమాటో కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఉప్పు కారం అవి ఈ శనగలు అవి వాడుతుంటారండి మీరు కొంచెం ఇంట్లో? అప్పుడప్పుడు బాగా చేస్తుంటారు. ఓకే. కారం యాడ్ చేస్తాం. యాక్చువల్గా చపాతీ లాంటి వాటిల్లోకి కర్రీస్ బాగుంటాయి కదా. ఉప్పు, గరం మసాలా. ఓకే. యాక్చువల్గా కొంతమంది పిల్లలకి ఇలా శనగలు అట్లాంటివి కూరల్లో తగులుతుంటే ఇష్టంగా తింటూ ఉంటారు. అవునండి. ఇదేంటి? ఇది చెనా మసాలా. మనం చేసే చెనా కర్రీ కాబట్టి చెనా మసాలా. ఇది ధనియాల పొడి. ఓకే, కలిపేసుకుందాము. ఓకే. ఏం చేస్తుంటారు హరిణి గారు మీరు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్. పిల్లలు ఉన్నారా? ఒక బాబు, చిన్న బాబు, 1.5 years. 1.5 years. పేరేంటి? రిత్విక్. కొన్ని వాటర్ కొద్దిగా. చాలా శనగలు ఫైనల్ గా యాడ్ చేసుకోవటం. ఇప్పుడు యాడ్ చేసేసుకుంటాం. శనగలు యాడ్ చేసేసుకుంటాం. మనకి చెనా కర్రీ కాబట్టి శనగలే ఎక్కువ డామినేటింగ్ గా ఉంది. మూత పెట్టేద్దాం. సో కొంచెం మసాలా ఫ్లేవర్ దీనికి కూడా పట్టేస్తుంది. అవును. ఓకే. సో ఆల్రెడీ మనం అవి ఉడికించినవే కాబట్టి ఎక్కువ టైం ఉండక్కర్లేదు, ఎందుకంటే మళ్ళీ మరీ మెత్తగా అయిపోయినా కూడా శనగలు మనకి బాగా అనిపించదు. సో వెయిట్ చేద్దాం ఒక 5 minutes. సో చూద్దామండి. ఓకేనా? ఇప్పుడు కసూరి మేతి వేసుకుందాం ఫైనల్ గా. కొత్తిమీర, ఒకసారి కలిపేసుకో. సో చెన్నా సోయా మసాలా అంతేనా? ఓకే. ఓకే అండి, వేడివేడిగా చెన్నా సోయా మసాలా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెన్నా సోయా మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మరిగాక మీల్ మేకర్ వేసి నాననివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక టొమాటో ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో మీల్ మేకర్, కారం, ఉప్పు, గరం మసాలా, చెన్నా మసాలా, ధనియాల పొడి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన కాబూలి శనగలు వేసి దగ్గర పడినివ్వాలి. చివరిగా కసూరి మేతి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అంతే, చెన్నా సోయా మసాలా రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలి అంటే రోజు కరకాయ చూర్ణాన్ని తీసుకోవాలి. ఇలా కరకాయ చూర్ణం తీసుకోవడం వల్ల గుండెకు ఎంతో మేలు కలుగుతుంది. చెన్నా సోయా మసాలా తయారీ విధానం చూసారు కదా. సో అనిత గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరేం చేస్తున్నారు? శనగలు, చెన్నా పాలక్ కర్రీ. చెన్నా పాలక్ కర్రీ. ఓకే ఓకే అండి, చెన్నా పాలక్ కర్రీ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం.
చెన్నా పాలక్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాబూలి శనగలు 1 కప్పు, పాలకూర పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, కసూరి మేతి కొద్దిగా, చెన్నా మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, వెన్న 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్. ఓకే, స్టార్ట్ చేద్దామా? సరే. ఈ బటర్ అండి. సో బటర్ తో చేస్తారా? కొంచెం బటర్ కొంచెం నూనె వేసుకోవాలి. రెండు కలిపేస్తారు. ఓకే, ఫస్ట్ ఏం వేసుకుంటున్నారు? బటర్ వేసానండి, కొంచెం ఆయిల్ వేయాలండి. సో రెండు కలుపుతున్నారు? కలపాలి. తర్వాత ఇవి లవంగాలు ఒక 2 అండి. సో మసాలా దినుసు ఒక 3 ఇలాచీలు. అంతేనా? కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు మగ్గుతున్నప్పుడు అదే పాలకూర పేస్ట్. పాలకూరలో ఒక మిర్చి వేసి పేస్ట్ చేశానండి. ఓకే ఓకే. కొంచెం మగ్గిచ్చాయి కాబట్టి మనకి ఇంకా ఇది ఎక్కువ టైం పట్టదు. సో అంటే మనం ఇప్పుడు పాలక్ పన్నీర్ అది ఎలా చేస్తామో అలాగేనండి. చెన్నా వేస్తున్నారు? చెన్నా వేస్తున్నాను. ఓకే ఓకే, నైస్. ఓ, అందుకే బటర్ కాంబినేషన్ తీసుకున్నారా? మనకి పాలక్ పన్నీర్ లో కూడా కొంచెం బటర్ వేసుకుంటాం కదా. అవును. కొంచెం మగ్గింది కదండి. ఇది కొంచెం చెన్నై మసాలా అండి. చెన్నై మసాలా. ఓకే, కొంచెం ధనియాల పొడి. యాక్చువల్గా ఈ వంటలన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయి కదా? అవునండి, అంటే ఫస్ట్ అన్ని రెడీ చేసి పెట్టుకుంటాం కదండి మనము, కాబట్టి తొందరగా అయిపోతుంది. సో కారము, ఉప్పు చూసుకోండి. ఆల్రెడీ పాలకూరలో మనకి ఉప్పు లేదండి. కొంచెం నీళ్ళు ఏమైనా కావాలా? సో ఇది కాస్త మగ్గితే మనం ఇంకా ఉడికించిన శనగలు వేసేసుకుంటే అయిపోతుంది. 10 నిమిషాలు ఉంచేస్తే 5 నిమిషాలు. సో ఇది కాస్త మగ్గితే మనము ఆ శనగలు యాడ్ చేసేసుకోవచ్చు కదా. అన్ని ఇలా ఫాస్ట్ గా అయిపోయే వంటలు చేస్తుంటారు అనిత గారు మీరు? లేదండి, అన్ని చేస్తాను. అన్ని రకాలు చేస్తాను. బాగా ఇంట్రెస్టా వంటలు చేయటం? చాలా ఇంట్రెస్ట్ అండి. చాలా, అంతే. ఎక్స్పర్టా? ఓ, ఇప్పుడు శనగలు యాడ్ చేసుకోవాలండి. సో అంటే అన్ని రకాల వంటలు అన్నిటితో చక్కగా ఇలా వెరైటీస్ బాగా ట్రై చేసేస్తుంటారు? చేస్తానండి. మీది రోజు చూస్తానండి. అభిరుచి రోజు చూస్తూ ఉంటారా? కొంచెం సేపు మూత పెట్టుకుందామండి. శనగలు ఎందుకంటే పాలకూర శనగలు పడితే. సో బాగా అన్ని రకాల వెరైటీస్ చేస్తూ ఉంటారా? అన్ని రకాలు చేస్తానండి. అన్ని కవర్ చేస్తాను నేను. అన్ని కవర్ చేస్తారు మొత్తం? ఏది వదిలిపెట్టరు అన్ని. సో మీరు ఎక్స్పర్ట్ అని చెప్తున్నారు, మీకు ఏమైనా డౌట్లు వస్తే ఇవన్నీ అడుగుతుంటారా? అడుగుతుంటాను. ఓకే, మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తుంటారు? బిజినెస్. సో చూద్దామా ఇది ఒకసారి? చూద్దాం. అయిపోయిందండి. అయిపోయింది. కస్తూరి మేతి వేసుకొని, కస్తూరి మేతి ఇది కాడల్లా ఉంటాయి కదండి, నలిపేసుకోవాలన్నమాట. అప్పుడు చక్కగా ఫ్లేవర్ బాగా పడుతుంది. లేకపోతే కాడలే ఉంటుంది అన్నమాట. అవును. బౌల్లోకి తీసుకున్నాక అది నిమ్మకాయ పిండుకోవాలండి. ఎందుకంటే దీంట్లో టమాటో వేయలే కదా. ఇది కింద పెట్టేసేయండి ఈ బౌల్, దీన్ని తీసి వేసేసేయండి. సో అంటే పులుపు కావాలంటే మనం ఫైనల్ గా నిమ్మకాయ వేసుకోవాలి, లేదు అంటే ఇలా సర్వ్ చేసేసి. కానీ కంపల్సరీ వేసుకోవాలండి. పులుపు వేసుకుంటే బాగుంటుందా? పాలకూర కదా, పులుపు వేస్తే మీకు బాగుంటుంది. అదే అంటే ఇందులో చింతపండు యాడ్ చేస్తే బాగోదు కాబట్టి మనము నిమ్మకాయ పులుపు వేసుకోవాలంటారు. ఇష్టం లేని వాళ్ళు వేసుకోకున్నా సరే, కానీ వేస్తే మీకు బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. సో రెడీ? ఓకే, నైస్. చెన్నా పాల కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
చెన్నా పాలక్ కర్రీ తయారు చేసే విధానం. ఒక పాన్ లో వెన్న, నూనె వేసి మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పాలకూర పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చెన్నా మసాలా, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన కాబూలి శనగలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత కసూరి మేతి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే చెన్నా పాలక్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి కాబూలి శనగలతో చూసారు కదా రెండు వెరైటీస్ ని. ఇప్పుడు టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్పేస్తాము. సో రాజు గారు, ఒకటేమో మసాలా కర్రీ టైప్ అండ్ ఇంకోటేమో పాలకూర కాంబినేషన్ లో కర్రీ. ఓకే, మసాలా చూద్దాం. అంటే సోయా కాంబినేషన్ లో చేశారు కదా మీల్ మేకర్. బాగుంది. టమాటో కాంబినేషన్లో అంటే ప్లెయిన్ కర్రీ టైప్లో ఉంది. సో మసాలా అది సెట్ అయింది. నెక్స్ట్ పాలక్. బాగుంది, ఇది కూడా బాగుందండి. కొంచెం ఘాటుగా, కొద్దిగా పులుపు అది యాడ్ చేశారు కదా, టేస్టీగా ఉంది. సో రెండు కూడా బాగున్నాయి, అంటే సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీ ఐటమ్స్. సో విన్నర్ ఎవరనేది రాజుగారు చెప్పేస్తారు. సో ఇద్దరు కూడా కొంచెం డిఫరెంట్గానే చేశారు. సోయా కాంబినేషన్ కానీ ఇలా పాలక్ కాంబినేషన్. సో పొడులు అవి కూడా యూజ్ చేసినప్పుడు కొంచెం బాగా అంటే కరెక్ట్ రేషియోలో యాడ్ చేశారు. రెండిట్లోకి అంటే రెండు బెస్ట్గా ఉన్నాయి బేసిక్గా. రెండిట్లోకి పాలక్ కాంబినేషన్ కొంచెం వెరైటీగా ఉంది, కొంచెం స్పైసీగా, కొంచెం వెన్న కూడా యాడ్ చేసి అది చేశారు కదా, టేస్ట్ కూడా బాగా సెట్ అయింది. ఓకే ఓకే, సో ఈరోజు అనిత గారు విన్నర్ అన్నమాట, సీనియర్ విన్నర్. ఓకే, కంగ్రాచులేషన్స్ అనిత గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. సో చాలా టేస్టీగా ఉంది, సింపుల్గా చేసుకోవచ్చు, బాగా చేశారు వంట. ఓకే, సో అనిత గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ సారీ గిఫ్ట్ అండి. మీ కర్రీ కూడా టేస్టీగా ఉందండి, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. చూసారు కదండి ఈరోజు రెండు సింపుల్ రెసిపీస్, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. వడియాలు పెట్టేటప్పుడు చాపల మీద, చీరల మీద కాకుండా పాలిథీన్ కవర్ల మీద, డైనింగ్ టేబుల్ కవర్ల మీద పెట్టినట్లయితే అవి ఎండిన తర్వాత ఈజీగా వస్తాయి. ఇవాళ 4 వెరైటీ వంటలను చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈరోజు పిండి వంటలు చూసిన మేతి పన్నీర్ ఫ్రైలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. మెంతికూర, పన్నీర్, అల్లం వెల్లుల్లి. పాలక్ పన్నీర్ కాంబినేషన్ ఎంత మంచిదో మేతి పన్నీర్ కూడా అంతే మంచిది. ఆకుకూరలు ఎప్పుడు కూడా మనం తాజాగా ఫ్రెష్గా తీసుకోవడానికి ట్రై చేయాలి. అంటే చాలా మినిమల్ కుకింగ్తో వాడుకోవాలి. ఎక్కువ కుక్ చేశారనుకోండి, మళ్ళీ అందులో ఉన్న బి విటమిన్స్ అన్నీ కూడా పాడైపోయే అవకాశాలు ఉంటాయి. బి విటమిన్ ఎంత సున్నితమైన విటమిన్ అంటే, ఆ బి విటమిన్ ఉన్న పదార్థాలని మనం వాష్ చేసామనుకోండి, ఉదాహరణకి ఇప్పుడు మేతి కూర కానీ, రైస్లో, బియ్యంలో కూడా బి విటమిన్స్ ఉంటాయి. అవి చాలా ఫ్రీక్వెంట్గా వాష్ చేస్తే కూడా, 2-3 సార్లు అలా కడిగితే కూడా అందులో ఉన్న బి విటమిన్ 50% వరకు వెళ్ళిపోతూ ఉంటుంది ఆ నీళ్ళల్లో. అందుకనే బి విటమిన్ డెఫిషియన్సీ అన్నది చాలా త్వరగా బయటపడుతుంది. అరికాళ్ళల్లో మంటలు, పాదాలు లాగుతున్నట్టున్నాయి, ఇవన్నీ నరాలకు సంబంధించిందే కాకుండా ఒక్కొక్కసారి బి విటమిన్ లోపం వల్ల కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ బి విటమిన్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ విటమిన్. ఎందుకు ఇలా బి విటమిన్ త్వరగా మనకు ఇలా వెళ్ళిపోతుంది అని కనుక చూస్తే, ఇట్స్ అ వాటర్ సాల్యుబుల్ విటమిన్, నీళ్లల్లోనే కరిగిపోయే విటమిన్ కాబట్టి మనకు అలా ఉంటుంది. సో అలాంటి విటమిన్ని మనం ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచి మిక్సర్లో దాన్ని బాయిల్ చేసి పేస్ట్లా చేసేస్తే ఇంకా అసలు అందులో బి విటమిన్ ఉన్నట్టు మనం కన్సిడర్ కూడా
చేయకూడదు. సో ఇప్పుడు మేతి కూర, పన్నీర్లో కూడా బి విటమిన్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఎంత త్వరగా, ఎంత ఫాస్ట్గా, క్విక్గా చేయగలుగుతామో అంత బి విటమిన్ మనకు మిగులుతుంది. సో మేతి పన్నీర్ ఫ్రై చాలా బాగుందండి. ఇప్పుడు మీరు స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన ఆలు మిర్చి బజ్జీ, ఇది పర్ఫెక్ట్లీ డీప్ ఫ్రైడ్ అండి. ఆలు, బంగాళదుంపలు, మిర్చి, శనగపిండి, బజ్జీ మిర్చి ఎస్పెషలీ, తర్వాత ఈ ఫిల్లింగ్స్ అన్నీ కూడా, చింతపండు అన్నీ కూడా ఇట్స్ ఓకే, ఇట్స్ అ డీప్ ఫ్రైడ్ ఐటెం. కానీ బజ్జీ మిరపకాయలు డయట్లో వాడుకోవచ్చు, అవి మంచివి. మిర్చికి కూడా అంటే మిరపకాయలకు కూడా ప్రత్యేకమైన కొన్ని రకమైన పనులు అనేవి మన బాడీలో ఉంటాయి. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఈ గ్రీన్ చిల్లీస్ ఏ పనులు అవి అంటే, ఈ గ్రీన్ చిల్లీస్లో విటమిన్ సి మనకు సాధారణంగా ఒక నిమ్మకాయలో కానివ్వండి, విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఐటమ్స్ వేటిలో ఎంత ఉందో అంత ఉంటుంది, చాలా బాగుంటుందండి. సో ఏంటి తీసుకోమన్నారా అంటే లిమిట్లో తీసుకుంటే మిర్చి కూడా చాలా ఉపయోగపడుతుందండి, మంచిది. బట్ మిర్చి బజ్జీలాగా తీసుకుంటే మాత్రం ఇట్స్ అ డీప్ ఫ్రైడ్ ఐటమ్, మనం అది కొంచెం జాగ్రత్త వహించి తీసుకోవాలి. ఊరించే వంటలో చూసిన చెన్నా సోయా మసాలా, అలాగే చెన్నా పాలక్ కర్రీ. చెన్నా సోయా మసాలాలో కాబులి శనగలు, మీల్ మేకర్ అంటే సోయా చంక్స్, టొమాటోస్, తర్వాత మసాలా దినుసులు అంటే మసాలా, గరం మసాలా ఐటమ్స్ అండ్ చెన్నా మసాలా. ఇప్పుడు ఈ మసాలా ఐటమ్స్ ఎలా తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి, మళ్ళీ మనకు అదే సూత్ర, ఎక్కడైనా మనకు సేమ్ సూత్ర అండి. లిమిట్లో తీసుకుంటే ప్రాబ్లం లేదు, తక్కువగా జస్ట్ ఫర్ ద ఫ్లేవర్, అడిక్ట్ అయిపోతేనే మనకు ప్రాబ్లం. ఆల్కహాల్ తీసుకోండి, సిగరెట్ స్మోకింగ్ తీసుకోండి, ఎందుకు మనకు ప్రాబ్లం అవుతుందంటే వి బికమ్ అడిక్టెడ్ టు ఇట్. సో అడిక్షన్ రానంత వరకు, అంటే ఇలాగే తినాలి అనే ఒక అడిక్షన్ క్రియేట్ చేసుకోకుండా ఉన్నంత వరకు మనకు మంచిది. కాబులి శనగలు సోయా కాంబినేషన్ కంటే కూడా మీరు తర్వాత చూసిన చెన్నా పాలక్ కర్రీ ఆ కాంబినేషన్ మంచిదండి. ఎందుకో చెప్తాను. కాబులి శనగలు, సోయా రెండు కూడా ప్రోటీన్ రిచ్ ఐటమ్స్. అవి వేరువేరుగా వేరే టైంలో తీసుకోవాలి. చెన్నా ఒక టైంలో, సోయా ఒక టైంలో తీసుకోవాలి. ఇప్పుడు రెండు కలిపి తీసుకుంటే మాత్రం మనకు చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది. చెన్నా పాలక్ కర్రీ చాలా బాగుందండి. చెన్నా పాలకూర, చెన్నా మసాలా. ఇప్పుడు ప్రోటీన్తో పాటు ఆకుకూరలు తీసుకుంటే ప్రోటీన్ ఉన్న పదార్థంతో పాటు మనకు ప్రోటీన్ ప్లస్ అనదర్ వెజిటబుల్ యాడ్ అవుతూ ఉంటుంది. సో పాలకూర ఈజ్ ఎనీవే సుపీరియర్, ఎక్కువగా మనకు బి విటమిన్స్, సి విటమిన్, ఐరన్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీ షుడ్ ట్రై టేకింగ్ కాబులి శనగలు విత్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అనమాట. రెసిపీ పరంగా చూసుకుంటే పర్లేదు, చెన్నా సోయా మసాలా కానివ్వండి, అలాగే చెన్నా పాలక్ కర్రీ కానివ్వండి, రెండు కూడా బాగానే ఉన్నాయి. కానీ కాంబినేషన్స్ ఎలా తీసుకుంటే మనకి ఇంకా మంచిది అనే దాని గురించి ఈ క్లారిఫికేషన్. ఆ విధంగా కాంబినేషన్స్ ఏమి బాగున్నాయి అని కనుక మనం చూసి ఏ రెసిపీస్ మనకు చాలా యూజ్ అవుతాయంటే, పిండి వంటల్లో చూసిన మేతి పన్నీర్ ఫ్రై, అలాగే చెన్నా పాలక్ కర్రీ, ఇవి రెండు చాలా చాలా బాగున్నాయండి. అదేవిధంగా చెన్నా సోయా మసాలా కూడా బాగానే ఉంది, కానీ ఆ డిఫరెన్స్, ఆ కాంబినేషన్ అనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది. సో ఆలు మిర్చి బజ్జీ ఎలాగో డీప్ ఫ్రైడ్ కాబట్టి మిగిలిన 3 రెసిపీస్ నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఊరించండి సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు మీకు తెలిసిన ఒక రుచికరమైన వంటని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. అలా రాసి పంపించినందుకు కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు ఈరోజు రెండు కూడా బాగున్నాయి వెరైటీగా. మనం పన్నీర్ అంటే ఎప్పుడు అంటే పన్నీర్ బుర్జీ తప్పితే ఎక్కువ ఇట్లా పన్నీర్ ఫ్రై అనేది చాలా తక్కువ కదా, చాలా తక్కువ చేసుకుంటాం. కానీ ఇలా మేతి కాంబినేషన్ లో చక్కగా పన్నీర్ కి కొంచెం ఆ మేతి ఫ్లేవర్ అది యాడ్ అయ్యి ఫ్రై టైప్ లో కూడా చాలా బాగుంది పన్నీర్. అండ్ బజ్జీలు కొంచెం ఓపిక చేసుకోవాల్సిన స్నాక్ ఐటమ్ ఇది. అంటే కొద్దిగా ఆ పేస్ట్లన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఫాస్ట్ గా అయిపోతుంది. కొంచెం అంటే ఎప్పుడన్నా కొంచెం ఇలా వెరైటీగా తినాలనుకుంటే ఆ మాత్రం కొంచెం టైం తీసుకోవాలి. అంటే రెగ్యులర్ మిర్చి బజ్జీ కంటే కూడా కొంచెం ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ లో స్టఫింగ్ తో కొంచెం వెరైటీగా ఉంది. బాగున్నాయి రాజు గారు రెండు కూడా. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, చూసారు కదా ఇవాళ వంటల్ని. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50151. ఓకే, మరి ఇది ఇవాళ మన MTR మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే.